ఈ విధంగా నీట్గా కడుక్కోవాలా. ఈ కడుగు లాస్ట్ కాల్ అయితే అయిపోయిందనమాట. కొట్టిన మొక్కలు చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కొద్దిసేపు బాయిల్ కావాలా, ఉడికిపోవాలా. చూసారు కదా, బాగా మెత్తగా అయితే ఉండాలి. తినే క్లోజ్ కదా దగ్గరగా బోటి కూడా. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనకు మేకపోతు గట్టికాళ్ళతో కూర ఎలా చేయాలనేది ముందుగా తెలుసుకుందాము. నేను వారం కిందట 4 కాళ్ళు అయితే తీసుకొచ్చాను. మేకపోతు గట్టికాళ్ళు 2 అయితే ఆ రోజే చేసుకున్నాము. 2 వచ్చేసి ఈరోజు చేసుకోవాలని అనుకుంటున్నాము. మేకపోతు కాళ్ళు 1 నెలైనా ఉంటాయి, తర్వాత అయితే పాడైపోతాయి. కాల్చిన వెంటనే మనము వాటిని నీళ్లతో కడగకూడదు. నీళ్లతో కడిగామంటే మనకు అవి చెడిపోతాయి అన్నమాట. అలాగే ఈరోజు వచ్చేసి మధ్యాహ్నమే గట్టికాయలు అయితే నీళ్ళల్లో నానవేసి పెట్టాము. అప్పటికప్పుడు నీళ్ళల్లో నానవేసి కొట్టాలంటే కాదనమాట. అందుకని మధ్యాహ్నమే నానవేసాము. ఓకే, మరి ఇద్దరే ఉండేది, పిల్లలు అయితే చదువుకుంటున్నారు కాబట్టి ఇద్దరికి 2 కాళ్ళు అయితే సరిపోతాయి. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే. ఓకే, ఎలా కూర ప్రాసెస్ ఎలా చేయాలి, ఏం కథ అనేది మనము తెలుసుకుందాము. ఓకే, మరి ఈ విధంగా నీట్గా కడుక్కోవాలా. ఈ కడిగితేనే మనకు చేదు అనేది రాకుండా ఉంటుంది. ఈ మాడిందంతా ఉంటే మనకు చేదు అయితే వస్తుంది కూర అనేది. కడిగిన తర్వాత వీటిని మనము పెట్టుకొని నీట్గా మనకు ఇలాంటి ఒక తుండు అనేది ఒకటి తెచ్చుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా మనము క్లీన్గా కొట్టేటప్పుడు జాగ్రత్తగా మనం కొట్టాలి. ఈ విధంగా మనము చిన్న చిన్న ముక్కలు అయితే లాస్ట్ కాల్ అయితే అయిపోయిందనమాట. దీన్ని 2 భాగాలుగా చేసుకుంటే బాగుంటుంది. ముక్కలు అయితే ఈ విధంగా మనము మళ్ళీ కడుక్కోవాలా, నీట్గా ఉంటుంది. కొట్టిన మొక్కలు కుక్కర్లో వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. మామూలు చెరువులు అయితే తొందరగా కావు అన్నమాట. దీంట్లోకి మసాలాలు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఈ ముక్కలు ఉండేది ఇద్దరిమే కాబట్టి ఈ ముక్కలు మసాలా అయితే దిట్టంగా వేసుకోవాలా. ఈ విధంగా మనము కుక్కర్లో ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలా. పసుపు వేసుకొని వీటిని బాగా కలబెట్టుకుంటే నీట్గా పూర్తిగా మనకు మిక్సింగ్ కావాలా. మిక్సింగ్ అయిన తర్వాత కొద్దిసేపు మనము పొయ్యి మీద పెట్టి బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇంకా బాయిల్ చేసుకుంటే మనకు నీట్గా వాసన కూడా రాకుండా నీట్గా ఉంటుంది. ఎంతసేపు పెట్టాలబ్బా, మనకు ఆ కుక్కర్లోది బాయిల్ అయ్యే లోపల మనము ఇవి మొత్తము టమాటా, ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి, అలాగే కారం పొడి, అలాగే గరం మసాలా, అల్లము, అలాగే కొద్దిగా ఉంటే మనకు పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగా నీట్గా అయితే ఉంటుంది. ఇవన్నీ మనము రోట్లో వేసి దంచుకోవాలి, లేదా మిక్సీ ఉంటే మిక్సీలో అయినా మనం దంచుకోవచ్చు. రోట్లో అయితే మనకు టేస్ట్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఇవన్నీ మనము కలుపుకొని మిక్స్ చేసుకొని దంచుకోవాలన్నమాట. మనకు ఆ లోపల మనకు మనకు వచ్చేసి ఇది మనకు బాయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, చూద్దాము.
కొద్దిగా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనము కొద్దిగా నూనె వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా నూనె వేసుకుంటే మనకు చాలా బాగా అయితే ఉంటుంది. అదేవిధంగా మనము ఈ విధంగా కలబెట్టుకోవాలి. తర్వాత మనము మిక్సీ జార్లో వచ్చేసి టమోటా మొత్తం మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాము. మనకు ఇక్కడ టమాటా వేసుకుంటే మనకు కొద్దిగా గ్రేవీ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. గ్రేవీ వల్ల కూర కూడా టేస్ట్ అయితే వస్తుంది. ఇవన్నీ మనం మిక్సీలో అయితే వేసుకుందాము. ఈ విధంగా మనము మొత్తం అంతా మిక్సీ కొట్టుకున్నాం అనమాట. మొత్తం ఈ విధంగా పేస్ట్ ఇలాగా కావాలన్నమాట. ఈ విధంగా ఉంటే మనకు కూరలకి బాగా మసాలా అయితే పడుతుంది. కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్దిగా కారం వేసుకున్నా కూడా బాగా మంచిగా అయితే ఉంటుంది. మనకు ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా మనము కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనము పేస్ట్గా మనం ఈ మసాలాలన్నీ కూడా వేసి నీట్గా మనము ఈ విధంగా కలపెట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సింగ్ బాగా చేసుకుంటే ముక్కలకు అనేది మసాలా దిట్టంగా అయితే పడుతుంది. చూశారు కదా, మసాలా అయితే ముక్కలకు చాలా బాగా దిట్టంగా అయితే పడింది. ఈ విధంగా చేసుకోవాలి. మసాలా కూడా మనకు బాగా టేస్ట్ అయితే బాగా ఉంటుంది. తర్వాత మనకు పచ్చివాసన రాకుండా కొద్దిసేపు మనం మూత వేయకుండా కుక్కర్కు ఇలా వేగితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. మనకు వాసన అనేది రాదనమాట. చాలా రుచికరంగా అయితే మనకు ఈ మేకపోతు కాళ్ళు కూర అయితే బాగా టేస్టీగా ఉంటుంది. మనకు ఈ విధంగా బాయిల్ కావాలన్నమాట. మనకు కొద్దిగా మసాలాలో సాల్ట్ కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ కారం లేకుండా కొద్దిగా మసాలా అయితే ఈ విధంగా వేసుకోవచ్చు. సాల్ట్ ఎక్కువ తక్కువ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కొద్దిసేపు బాయిల్ కావాలా. తర్వాత మనము మిక్సీ కొట్టాం కదా, అదే నీళ్ళు మనం వేసుకుంటే మనకు బాగా గ్రేవీ అయితే అవుతుంది. గ్రేవీ బాగా ఉండాలనుకుంటే కొద్దిగా తక్కువ మోతాదులో నీళ్ళు అయితే వేసుకోవాలి. లేదు మనకు అన్నంలోకి రైస్లోకి అయితే కొద్దిగా పులుసు ఎక్కువ పెట్టుకుంటే మనకు అన్నంలో కలుపుకొని తినేటందుకైతే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము రైస్ కుక్కర్కు మనం మూత అయితే బిగించుకొని మనకు బాగా 7 విజిల్లు వచ్చేటంత వరకు అయితే మనము కుక్కర్ని అయితే అలాగే స్టవ్ మీద పెట్టి ఉంచాలన్నమాట. 7 విజిల్స్ అయితే రావాలి. ఉడికే కొద్దీ మనకు స్మెల్ అయితే అద్భుతంగా అయితే వస్తుంది. స్మెల్ ఇప్పటికి 5 విజిల్లు అయితే అయిపోయినాయి. గుమగుమలాడుతుంది మా ఇంట్లో వచ్చేసి ఆ వాసన వచ్చి. టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పటికి 6 విజిల్ అయితే వచ్చింది. స్మెల్ అయితే అబ్బా అద్భుతంగా ఉంది. ఇంకొక విజిల్ వస్తే మనకు కూర అయితే కర్రీ అయితే అయిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. 7వ విజిల్. 7 విజిల్ అయితే పూర్తి అయిపోయినాయి. స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది. ఎప్పుడెప్పుడు దించి తిందాం అనిపిస్తూ ఉంది. ఆహాహా. ఎందుకైనా మంచిదని 8 విజిల్స్ అయితే పెట్టాము. మళ్ళీ ఉడక్కుంటే ఇబ్బంది కాబట్టి. ఓకే, బాయ్స్ అండ్ లేడీస్, కూర అయితే చక్కగా ఉడికింది. మసాలా కూడా బాగా దిట్టంగా పట్టింది అన్నమాట. చూసారు కదా, కొత్తలాడుతూ ఉంది. ముక్కలైతే బాగా ఉడికాయి ఇప్పటికైతే.
కూర అయితే మసాలా బాగా మేము రైస్ లేక కాబట్టి కొద్దిగా పులుసు అయితే పెట్టుకున్నాము. ఉండేది ఇద్దరే కాబట్టి పిల్లలు బయట అయితే చదువుకుంటూ ఉన్నారు. ముక్క అయితే బాగా ఉడికిపోయిందబ్బా మొత్తానికి. చూసారు కదా నీట్గా ముక్కలు అయితే ఈ విధంగా ఉడికిపోవాలా. చూసారు కదా బాగా మెత్తగా అయితే ఉండాలి తినేటందుకైతే. ఓకే రైస్లోకి కాబట్టి కొద్దిగా పులుసు అయితే వేసుకున్నాము. అలాగే రాగి ముద్దలకైతే కొద్దిగా గ్రేవీ అయితే ఉంటే బాగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వేడివేడి మేకపోతు గట్టికాయల కూర అయితే రెడీ అయింది. చూసారు కదా చాలా బాగుంది. అలాగే మనకు కొద్దిగా ఇద్దరమే కాబట్టి ఉండేది, పిల్లలు చదువుకుంటున్నారు. వేడివేడి అన్నము చూసారు కదా, వేడివేడి అన్నము. వేడివేడి అన్నంలో మనము ఈ గ్రేవీ అయితే బాగా రైస్లోకి అయితే బాగుంది. స్మెల్ అయితే సూపర్గా టేస్ట్ అయితే స్మెల్తోనే టేస్ట్ అయితే తెలిసిపోతుంది నాకైతే. దగ్గరగా అది సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఎక్సలెంట్. ఎర్రగడ్డ నంచుకుంటే బాగుంటుంది. సూపర్. క్లోజ్గా అది దగ్గరగా బోటి కూడా సూపర్ టేస్ట్, బాగా ఉడికిపోయింది. ఇలాగ చేసుకోండి బాగుంటుంది. రైస్లోకి అయితే కొద్దిగా పులుసు అయితే ఎక్కువ పెట్టుకోండి. అదే సంగటి ముద్దలోకైతే గ్రేవీ కొద్దిగా బాగా చేసుకోండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. బ్రహ్మాండంగా అయితే ఉడికిపోయింది. దగ్గరికి కొద్దిగా చూసారు కదా, ముట్టుకుంటానే మొత్తం అంతా ఓన్లీ బోన్ మాత్రమే సూపర్గా ఉంది. నల్ల కూడా ఫుల్గా. మీరు కూడా ఇలాగే చేసుకోండి, బాగా ఎక్సలెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్.